హాయ్ ఫ్రెండ్స్. రోజు తినే చింతకాయల పచ్చడి ఎందుకులే అని చెప్పి ఈరోజు వెరైటీగా గోంగూర చింతకాయల పచ్చడి చేయబోతున్నాం. దీనికి చింతకాయ పప్పులు కావాలి, అలాగే లేత గోంగూర కావాలి. చింతకాయ పప్పులు ఆ విధంగా వేయించుకున్న తర్వాత గోంగూరను కూడా అలా బాగా కడుక్కొని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే ఆల్రెడీ వేయించుకున్న పప్పుల్ని గోంగూరని మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ అలాగే ఎర్రగడ్డలను కూడా వేయించుకుంటే బాగా టేస్ట్ పెరుగుతుందన్నమాట. వీటిని అన్నీ తీసుకొని దాంట్లోకి రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎముకల్లో స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రతి ఒక్క ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. చూస్తా ఉంటేనే తినబుద్ధి అవుతుంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తే మళ్ళీ చేసుకోవాలనుకుంటారులే. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి.